డివిజన్ లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ గ్రీవెన్స్ సెల్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి మండే మన జిల్లా వ్యాస్ జ్యూరిస్డిక్షన్ సదూర ప్రాంతం నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు వస్తారు. కలెక్టర్ అనే ఇన్స్టిట్యూట్ నమ్మకంతో సుమారు 350 నుంచి 400 వరకు గ్రీవెన్సెస్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. సో అంత దూరం నుంచి వస్తూ ఉన్నారు. ముందుగా రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో పెడదాము అని 15 days బ్యాక్ ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో, ఈరోజు డోన్ రెవెన్యూ డివిజన్లో మనం గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 150 వరకు ఈరోజు పిటిషన్స్ ఇచ్చారు. ఎక్కువగా ఇందులో 70% పిటిషన్స్ రెవెన్యూ పైనే ఉన్నాయి. అందులో కూడా ఎక్కువగా డోన్ మండల్ నుంచి వచ్చాయి. రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళ పేరు లేదని, లేదు పట్టా ల్యాండ్ అయితే వేరే వాళ్ళు దీన్ని ఎంక్రోచ్ అది గ్రాప్ చేశారు అని, తర్వాత కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై అయ్యాయి అని చెప్పి ఎక్కువగా మనము ఇలాంటి ఇష్యూస్ పరిష్కరించడానికి ఏ విధంగా చేయాలి అన్నది కూడా రెవెన్యూ యంత్రాంగానికి ప్రాపర్గా గైడ్ చేస్తాము. ప్రాపర్ నోటీసెస్ బోత్ పార్టీస్కి ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేసి స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. దానిపైన అగ్రీవ్డ్ పార్టీ ఎవరైనా ఉంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బోత్ పార్టీస్ హియరింగ్కి ఇచ్చినప్పుడు ఇద్దరికి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఆ ఇష్యూస్ కూడా సర్వే రిపోర్ట్స్ తీసుకొని రెవెన్యూ గ్రీవెన్సెస్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఇక్కడున్న ఆఫీసర్స్ టీం అందరికీ చెప్పాను, కరెక్ట్గా 15 రోజులు సమయం ఇస్తూ ఉన్నాను. అగైన్ 15 days తర్వాత ఈరోజు వచ్చిన ప్రతి గ్రీవెన్స్ పైన ఏమి రిడ్రెసల్లో వాళ్ళు ఇచ్చారు అన్నది కూడా థరోగా వెరిఫై చేయడం జరుగుతుంది.